ఎలా ఉన్నారు? అవునాము. దీపావళి పండుగ బాగా జరుపుకున్నారా? ఆ తర్వాత మనకు భారీ వర్షాలతో 2 రోజులు సెలవు వచ్చింది. అందరూ కూడా ఈరోజు సమావేశమైన ప్రార్థనలో. ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? అక్టోబర్ 24 UNO డే, అంటే ఐక్యరాజ్య సమితి దినోత్సవము. ఐక్యరాజ్య సమితి 1945 ఇదే రోజు, అంటే అక్టోబర్ 24వ తేదీన ఏర్పాటు చేయబడింది. దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 207 దేశాలకు పైన ఆ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితి మాట ప్రకారమే నడుచుకుంటాయి. ప్రపంచ శాంతి దేశాల మధ్య ఉండాలంటే ఐక్యరాజ్య సమితి తన యొక్క కృషిని మెరుగుపరచాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కూడా మనము దేశాల మధ్య యుద్ధాలు చూసాం. రష్యా, ఉక్రెయిన్, అలాగే వెస్ట్ ఏషియాలో కూడా పాలస్తీనా, ఇరాన్, ఇరాక్ ఈ దేశాలు యుద్ధంలో పాల్గొన్నాయి. ఇటీవల మేలో భారతదేశము, పాకిస్తాన్ కూడా యుద్ధం చేసుకోవడం జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి చెప్పేటువంటి లేదా ఏర్పరిచిన నిబంధనలకు విరుద్ధంగా ఏ దేశమైనా నడుచుకుంటే అన్ని దేశాలు కలిసి లేదా ఐక్యరాజ్య సమితి యొక్క ఆదేశాల మేరకు ఆ దేశం పైన యుద్ధం ప్రకటిస్తుంది. అంటే మొదట శాంతి చర్చలు ఫలించకపోతే యుద్ధమే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి యుద్ధ నివారణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఐక్యరాజ్య సమితి, ఈ ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు అందులో సభ్య దేశాలుగా ఉంటున్నాయి. ఈ ఐక్యరాజ్య సమితి లేకపోతే ఇప్పటికీ మన దేశమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఈ యుద్ధం అనివార్యమైనటువంటి యుద్ధం వలన నష్టపోయి ఉంటాయి. కాబట్టి ఐక్యరాజ్య సమితి యొక్క ఆశయాలను, ప్రధాన లక్ష్యాలను మనం నేర్చుకుని ప్రపంచ శాంతి కొరకు మనం కూడా ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు మరొక రోజు ఏమంటే పోలియో డే. ఈ ప్రపంచవ్యాప్తంగా పోలియో దినోత్సవం అనేది ఈరోజు జరుపుకుంటారు. UNO డేతో పాటుగా పోలియో అంటే మీకు తెలుసా? చిన్నప్పుడు 2-3 సంవత్సరాల లోపలనే దోమకాటు వల్ల జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు అది బాగా కాకపోతే పోలియో వచ్చి కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి. అలాగే మనకు చాలామంది కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి హ్యాండిక్యాప్గా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా కావడానికి కారణం పోలియో. మరి ఆ పోలియో డ్రాప్స్ 1990 నుంచి భారతదేశంలో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. మీరందరూ కూడా పోలియో డ్రాప్స్ చిన్నప్పుడు వేసుకునే ఉంటారు. 5 ఏళ్ల లోపు బాలికలకు పోలియో డ్రాప్స్ వేస్తారు. ఆ తర్వాత ఈ పోలియో అనే వ్యాధి భారతదేశం నుండి తరిమివేయబడింది. అంటే ఎవరికి కూడా పోలియో రాకుండా పోలియో రహిత సమాజాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిందనడంలో ఏమీ సందేహం లేదు. కాబట్టి మనం కూడా ఏ చిన్న జబ్బు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందుగానే చూపించుకుంటే అది పెద్ద సమస్యలకు జవాబుగా మనం పరిశీలించవచ్చు. థ్యాంక్ యూ.